నమస్తే అండి. ఇటీవల మనం కానీ జాతీయ రాజకీయాలను మనం కానీ పరిశీలిస్తే స్పష్టంగా కాంగ్రెస్కు ఒకానొక దశలో కాంగ్రెసే పై స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటారేమో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కానీ, అదేవిధంగా విద్యా విధానంలో వచ్చిన మార్పుల వంటి అంశాలలో మరి ఇలాంటి అంశాలలో ప్రభుత్వం వెనుకడుగు వేషాలు చేసిందని అనుకోవచ్చు. దీనికి తోడుగా కాక్రోచ్ జనతా పార్టీతో మరి కలిసి చేసిన ఉద్యమంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి బదులు. దీంతో మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేసేలా చేసింది. అయితే ఇవన్నీ బీజేపీకి దెబ్బ కొట్టేలా వచ్చాయేమని మనం అనుకున్నా, ఈ బీజేపీ దెబ్బ కొట్టి డౌన్ఫాల్ అయినప్పుడు కాంగ్రెస్ పై స్థానంలో ఉంది అని ఒకానొక దశలో అనిపించింది మనందరికీ. ఇది కరెక్టే కదా. అయితే ఒకటి మనం గమనించినట్లయితే ఈ డౌన్ఫాల్ని, ఆ పైచేయిని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైపోయింది. స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ 2 కీలక అంశాలను ముందుకు తీసుకొచ్చారన్నమాట. మళ్ళీ విపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ను సెల్ఫ్ గోల్లోకి నెట్టేశాడు. 2014లో మోదీ ప్లాన్ ఏంటంటే, మనం కానీ ముందుకెళ్తే వెనకని వెళ్తే 2014లో అచ్చే దిన్ అనే నినాదంతో మోదీ అధికారంలోకి వచ్చాడనమాట. 2019లో పుల్వామా నేపథ్యంలో స్థిరమైన ప్రభుత్వ అవసరాన్ని నొక్కి చెప్పి 303 సీట్లు సాధించారన్నమాట. 2019లో పుల్వామా ఈ నేపథ్య ఘటనలో అవసరాన్ని నొక్కి, ప్రభుత్వ అవసరాన్ని నొక్కి 303 సీట్లు సాధించారు. 2024 మరి అబ్కి బార్ 400 మరి ఈ పిలుపుతో మోదీ ఈ పిలుపు ఉన్నప్పటికీ బీజేపీ 240 సీట్లకు పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా 99 సీట్లతో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. రాహుల్ గాంధీ 2 స్థానాల్లో అప్పుడు విజయం సాధించారన్నమాట. ఈ దశలో విపక్షాలు మరి బలపడినట్లు కనిపించింది. అయితే తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్లో సత్తా చాటింది. ప్రభుత్వం లేని రాష్ట్రాలలో కూడా సీట్లు పెరిగాయి. 2025 చివరి నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మోదీ వద్ద స్పష్టమైన ఇష్యూ లేకపోవడం గమనార్థం అన్నమాట. ఇలాంటి సమయంలోనే ఆయన 2 మాస్టర్ స్ట్రోక్ కూడా ప్రదర్శించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ వాడిన దిమాగీ నక్సల్స్ అనే పదం చర్చనీయాంశమైంది. దీనిని దేశం వ్యతిరేక శక్తులు, అభివృద్ధికి అడ్డుగా నిలిచేవారు అనే అర్థంలో వాడినట్లు అర్థం అన్నమాట. ఆసక్తికరంగా మావోయిస్టులు పార్టీలు, మరి వామపక్షాలు, మరి ఎస్సీ, ఆర్జేడీ, మరి టీఎంసీ, డిఎంకే వంటి పార్టీలు స్పందించలేదన్నమాట దీనికి. కానీ కాంగ్రెస్ నేత చిదంబరం తొలుత స్పందించి, ఆ తర్వాత పార్టీ దాన్ని మరి అనుబంధ సంస్థలు ఈ పదాన్ని తమకు అన్వయించుకున్నాయి. మోదీ ఒకసారి చెప్పిన పదాన్ని కాంగ్రెస్ తరచూ వాడుతూ తమను తాము ఆ వర్గంలోకి చేర్చుకున్నట్లు చిత్రం ఏర్పడింది. ఇది విపక్షాల మధ్య విభేదాలను అదేవిధంగా బయటపెట్టింది. ఇతర పార్టీలు దూరం ఉండగా కాంగ్రెస్ మాత్రం దానిని ఓన్ చేసుకోవడం రాజకీయంగా నష్టకరంగా కనిపించుకోవచ్చు అనమాట. ఇక రెండో అంశం అనుకొస్తే, వందే మాత్రం పూర్తిగా పాడాలనే చట్టం, అదేవిధంగా ముస్లిం పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించలేదన్నమాట. అన్ని పార్టీల నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు 15న పాడకపోయినా లేచి నిలబడ్డారు. కమ్యూనిస్టులు, ఇతర విపక్షాలు మరి స్పందించలేదన్నమాట. ఇతర విపక్షాలు కూడా దీనికి స్పందించలేదు. కానీ కాంగ్రెస్ వైపు నుంచి సోనియా గాంధీ వందే మాత్రం పాడుతుంటే ఆపే ప్రయత్నం చేసిన వీడియో వైరల్ అయి విమర్శలకు తావిచ్చింది. ఇది ఒక మైనస్ అనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి. మంచి నెంబర్ అదే మైనస్ పాయింట్ అని చెప్పు, బీజేపీకి మంచి ప్లస్ పాయింట్ అయింది మళ్ళీ ఇప్పుడు.
అంతేకాదు 1950లో ఒకసారిగా వెనక్కి వెళ్తే నెహ్రూ తీర్మానం ప్రకారం వందే మాత్రం పాడతామని కాంగ్రెస్ తీర్మానం చేసింది. దీంతో నెహ్రూ జిన్నా కోసం 2 చరణాలకు పరిమితం చేసిన చరిత్ర ఉంది అన్నమాట. అప్పట్లో పూర్తి పాట రాకపోయినా పాట వచ్చినప్పుడు లేచి నిలబడి గౌరవించడం సర్వసాధారణం అన్నమాట మన ఇండియాలో. ఇందులో కూడా కాంగ్రెస్ నేతలు ఇష్టపడకపోవడం పాకిస్తాన్ ముస్లిం లీగుకు అనుకూలం అనే ముద్రను బలపరిచిందనమాట. ముస్లిం ఓట్లకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ మరి అస్సాం, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో అధికారంలో లేకపోవడం మరి వైరుధ్యం అన్నమాట. ఆ 2 అంశాలు కాంగ్రెస్ను మరి సెల్ఫ్ గోల్ మరి కొట్టుకునేలా చేశాయన్నమాట. మోదీ ప్రస్తావించినప్పుడు ఇతర పార్టీలు నిశ్శబ్దంగా ఉండగా కాంగ్రెస్ మాత్రం ప్రతిస్పందించి తన స్థానాన్ని బలహీనపరుచుకుందన్నమాట. జాతీయవాదం, దేశభక్తి అంశాలలో విపక్షాల మధ్య సమన్వయం లేకపోవడం దీనికి స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఎన్ని రాజకీయ గొడవలు ఉన్నా సరే దేశభక్తి అనేది భారతదేశంలో 99.99% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అది మన సెంటిమెంటు. రాబోయే రోజుల్లో 2 అంశాలు కాంగ్రెస్ను నిరంతరం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. పైసేయి సాధించిన దశలో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం మోదీ వలను మరి గుర్తించకపోవడం ప్రధాన కారణమని దీనికి అర్థమవుతుంది. సో కాంగ్రెస్ ఒక గుడ్డిగా వెళ్తుందనే నాకైతే అనిపిస్తుంది. వందే మాత్రాన్ని తిరస్కరించడం కరెక్ట్ కాదు. సో ఇదండి ఈ వీడియోకి మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.